జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఎమ్మెల్యే గారు కొన్ని రోజుల నుంచి ఒక ప్రశ్న నా బుర్ర తినేస్తుందండి. ఆ ప్రశ్న ఏంటో అడగమ్మా. మీ పక్కనుంది కదండి కొత్త పెళ్లి కూతురు లత, ఆమె అత్తింట్లో కదండి ఉండాలి. అవును. మరి కాంతమ్మ గారి ఇంట్లో ఉంటుందేంటండి? ఈ ప్రశ్నకి సమాధానం చెప్తారా కాస్త? నువ్వు చెప్పేది నిజమమ్మా? నిజమో అబద్ధమో వాళ్ళనే అడగండి. ఏమ్మా లత, నువ్వు ఇప్పుడు అత్తగారింట్లో ఉండటం లేదా? ఈ ప్రశ్నకి సమాధానం నాకంటే మా ఆయన చెప్తేనే బాగుంటుందండి. ఆయన్ని అడగండి. ఏమయ్యా, ఆ ఆంటీ అడిగింది నిజమేనా? సారీ 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 అమ్మా, ఏదో ఫ్లోలో వచ్చేసింది. ఆవిడ గారు అడిగిన ప్రశ్న నిజమేనా? నీ భార్య ఇప్పుడు మీ ఇంట్లో ఉండట్లేదా? అంటే అది అది అడుగుతుంటే సమాధానం చెప్పవేటి మరిది? నీ భార్య ఎందుకు కాంతమ్మ గారింట్లో ఉండాల్సి వచ్చిందో ధైర్యంగా చెప్పేయి. అది 16 రోజుల పండగని వచ్చిందండి. ఓహో, 16 రోజుల పండగ వచ్చిందా? అమ్మా, నీ ప్రశ్నకు సమాధానం దొరికింది. ఈ అమ్మాయి అత్తమామ తిడితేనో భర్త కొడితేనో అలిగి రాలేదట. 16 రోజుల పండగ వచ్చిందట. నీ ప్రశ్నకు సమాధానం దొరికినట్టేనా? దొరికినట్టేనండి, దొరికినట్టే. ఇంకా ఎవరైనా ఉంటే అడగండి అమ్మా. ఇటువంటి ఏమా, నేను చెప్పింది గుర్తుందిగా? అడగండి. ఎమ్మెల్యే గారు, కొత్త పెళ్లి కొడుకు వర్మ చెప్పినట్టుగా మా లత 16 రోజుల పండగకి కాంతమ్మ ఇంటికి వస్తే వాళ్ళ అత్త మామలతో కదా రావాలి. వారం రోజుల ముందే ఎందుకు వస్తుంది? వారం రోజులుగా కాంతమ్మ ఇంట్లోనే ఎందుకుంది? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పవలసిందిగా ఎమ్మెల్యే గారిని కోరుతున్నాం. నేను మిమ్మల్ని ప్రశ్నలు అడగమంది నా నియోజకవర్గంలో సమస్యల గురించి, వేరే వాళ్ళ కాపురంలో సమస్యల గురించి కాదు. ఏదైతే ఏంటి సార్, ఇది కూడా మీ నియోజకవర్గ సమస్యగా? సరే సరే. ఏమయ్యా, ఆవిడ అడిగిన ప్రశ్న విన్నావుగా? ఇంకా బుద్ధ విగ్రహంలాగా నా మొహం చూస్తావే? ఆ ప్రశ్నకు సమాధానం చెప్పు. ఏమండి, అడ్డమైన వాళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదండి. ఇది మా వ్యక్తిగత విషయం. అయినా నా కొడుకు కాపురం గురించి ఈ ఊళ్ళో వాళ్ళందరికీ ఎలా తెలిసిందండి? ఎవరో కావాలనే, మా పరువు తీయాలనే ఇలా 10 మందికి మా గురించి చెప్పినట్టున్నారు. మావయ్య, అంటే మీరు తప్పు చేశారని ఒప్పుకుంటున్నారా? నేను తప్పు చేశానని ఒప్పుకోవడం ఏంటి? మరి లేకపోతే అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా మీరేదేదో చెప్తున్నారేటి? కరెక్టే కరెక్టే అమ్మా. ఆవిడ అడిగిన దానికి సమాధానం చెప్పు. 16 రోజుల పండక్కి వస్తే మీతో పాటు లత కదా రావాలి. కానీ వారం రోజుల ముందుగానే కాంతం ఇంట్లో ఎలా ఉంటుంది? అంటే మీరేదో తప్పు చేశారు, అదేంటో నాకు తెలియాలి. అమ్మా మానసాదేవి, అసలు ఏం జరిగిందో ఆడదాని నువ్వేనా చెప్పమ్మా. అది 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 నువ్వెవరికి భయపడనక్కర్లేదు. నీ గుండెల్లో బరువంతా దించేసుకో. అక్కర్లేదు 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 అక్కర్లేదు. నా కోసం ఎవరు ఏ ప్రశ్నలు అడగక్కర్లేదు, ఎవరూ సమాధానం చెప్పక్కర్లేదు. నా బాధ ఏదో నేను పడతాను, నా చావేదో నేను చేస్తాను. నా ఏడుపు నన్ను ఏడవనివ్వండి.
సిలి నేనేదో మావయ్యకి బుద్ధి రావాలని నలుగురితో అలా అడిగించానంతే. నిన్ను అవమానించాలని కాదు, అర్థమైందా? సరే అక్క. అమ్మా చిట్టమ్మా, ఆ? విషయం పూర్తిగా అర్థమైందమ్మా. జరిగిందంతా చూశాక, వీళ్ల సమాధానం విన్నాక తప్పంతా వీళ్ల వైపే ఉన్నట్టుంది. ఏంటాయా, కట్నాల కోసం గాని కానుకల కోసం గాని ఆ అమ్మాయిని పుట్టింటికి పంపించారా? ఏంటి సార్, ఏం మాట్లాడుతున్నారు మీరు? మేము అలా ఎందుకు చేస్తాం? హై, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. అవును సార్, ఇది నా వ్యక్తిగత విషయం. నా ఇంటికొచ్చిన కోడల్ని కట్నాలు కానుకలు అడుగుతాను, అడిగి తీరతాను. ఏ మీ కోడల్ని మాత్రం మీరు ఫ్రీగా చేసుకున్నారా? మీరు కూడా కట్నం తీసుకునే ఉంటారుగా. ఏం మాట్లాడుతున్నావయ్యా? నేను కట్నం తీసుకోవడం నువ్వేమైనా చూసావా? మేము నికార్సైన వ్యక్తులం. పైసా కట్నం తీసుకోకుండా కట్టుబట్టలతో నా కోడలు నా ఇంటికి తీసుకొచ్చాను. అది మీ ఇష్టం సార్, అది మీ వ్యక్తిగత విషయం. అంటే ఆ అమ్మాయిని కట్నాలు కానుకలు తేలేదని అత్తింటి నుంచి గెంటేసి పుట్టింటికి పంపించారన్నమాట. ఉండండి, ఇప్పుడే ఎస్ఐని పిలిపించి మీ ఫ్యామిలీ మొత్తాన్ని అరెస్ట్ చేయిస్తాను. చిట్టమ్మా, ఏమిటిదంతా? 16 రోజుల పండక్కి పిలిచి ఇలా చేస్తారా? 10 మందిలో మమ్మల్ని అవమానించడానికి పిలిచారా? ఛీ, నిన్ను నమ్మొచ్చాను చూడు. మా చెప్పుతో మేమే కొట్టుకోవాలి. రే వర్మ, ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండద్దు. పదరా వెళ్దాం. పద. హలో 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 హలో, ఎక్కడికి వెళ్తున్నావు? మీరు వెళ్లాల్సింది ఇంటికి కాదు, జైలుకి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.